భారత విదేశాంగ విధానం మీద కోర్స్ ఎప్పటి నుంచో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి మధ్యప్రాచ్యమంతా అతలాకుతలమైపోయి ప్రపంచమంతా అస్థిరతలోకి వెళ్ళే పరిస్థితుల్లో మన విదేశాంగ విధానం మీద మళ్ళీ తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టుకోవాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ వాళ్ళ మీడియా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా అనబడి వాట్సాప్ యూనివర్సిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఒక మతాన్ని తీసుకొని వచ్చేసి ఇరాన్కి మద్దతుగా ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇరాన్కి మద్దతుగా ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఒక మతాన్ని ముద్ర వేసి దాడి చేసే ప్రయత్నం. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేశంలో బీజేపీ ఉండు, కాంగ్రెస్ ఉండు, కమ్యూనిస్ట్ ఉండు, లేకపోతే ఇంకొకరు ఉండు. దేశ విదేశాంగ విధానంలో ఎప్పుడూ కూడా మతం అనే సబ్జెక్టు ఉండదు, రాదు. అదే జరిగితే ఆ దేశం నష్టపోయేది మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఈ 12-13 రోజులు యుద్ధాన్నే చూస్తూ ఉన్నాం కదా. మధ్యప్రాచ్యం యుద్ధంలో చిక్కుకుంటే మనం అల్లాడిపోతూ ఉన్నాం. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఇక్కడ మనం అల్లాడిపోతూ ఉన్నాం. మరి అది నెక్స్ట్ ఎప్పుడు కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి? అట్లా ఊహించగలుగుతామా? 85% మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో 60% ఈ గల్ఫ్ కంట్రీలు, ఇంతకుముందు ఇరాన్ కూడా కీలకమే ఉండే, ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం. అని ఈ గల్ఫ్ కంట్రీస్లోనే మన దగ్గర 1 కోటి మంది ఉన్నారు. 2024-25లో విదేశాల నుంచి భారత్కు వచ్చినటువంటి రెమిటెన్స్లలో 41% ఒక గల్ఫ్ కంట్రీస్ నుంచే వచ్చింది. అంతర్జాతీయంగా మతం అనేది ఒక దేశ విదేశాంగ విధానంలో మతం అనేది ఎప్పుడైనా సబ్జెక్ట్ అవుతుందా? అదే అయితే ఆయిల్, ట్రేడు, ఇన్వెస్ట్మెంటు భారత్కి ఆ దేశాలు ఎంత కీలకం. ఏదైనా అసలు నాకు అర్థమే కాదు. ఇరాన్ మీద యుద్ధాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఇరాన్ మీద యుద్ధం మొదలు పెట్టేటప్పటికే ఇరాను అమెరికా మధ్య మూడో దేశంలో, మధ్యవర్తిత్వ దేశంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2 సార్లు చర్చలు అయిపోయినాయి, మూడోసారి చర్చలకు ఓకే అంటూ ఉన్నారు. అటువంటిప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఒక దేశ సార్వభౌమత్వం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని చంపడం తప్పు అవునండి. ఇప్పుడు ఇరాన్ రేపు ఇంకో దేశం, లేకుండా ఎల్లుండి మన దేశం వరకు వస్తే ఏంది పరిస్థితి? ఆ విధంగా మనం అలో చేస్తాము? కాదు కదా, మనం అలో చేస్తాము. సో ఇరాన్కి మద్దతు ఇవ్వడానికి కారణం మధ్యప్రాచ్యం అల్లాడిపోతుంది, యుద్ధంలో చిక్కుకుంటుంది. ఇరాన్ నుంచి 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకి ఏమన్నా ఇబ్బంది కాకపోవచ్చేమో, ఇంకో దేశం మీద ఏదైనా దాడి చేసి అక్కడ చమురు తెచ్చుకొని అమ్ముకొని లాభపడతారేమో వాళ్ళు. కానీ మధ్యప్రాచ్యం అల్లాడిపోతే ప్రపంచం అల్లాడిపోతుంది. అదిగో మనం కూడా నష్టాలు, కష్టాలు, కడగండ్లు చూస్తూ ఉన్నాం. వద్దు అని అందరూ మొత్తుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళు బరి తెగించారు. అది తప్పు అని ఇరాన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. సరే, మౌనంగా ఉండడం మనం ఎలా మన దేశ విదేశాంగ విధానం కరెక్ట్ అవుతుందో జుట్టు బిక్కుని ఆలోచించుకున్నా కూడా అసలు అర్థం కాదు. మనం ఇరాన్ సార్వభౌమత్వం మీద దాడి చేసి ఆ దేశ సుప్రీమోని చంపేసినా కూడా ఖండించలేని మన విదేశాంగ విధానం ఏ విధంగా గొప్పదో నిజంగా చాలాసార్లు వీళ్ళ నిర్ణయం అర్థం కాదు, పోనీయండి. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ దేశంలో వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఇరాన్కి మద్దతు ఇస్తున్న వాళ్ళ మీద మతం ముద్ర వేసి, మరి ఇరాన్ యుద్ధం చేస్తున్నటువంటి సౌదీ ఏ మతం, యుఏఈ ఏ మతం, ఖతర్ ఏ మతం, బహ్రెయిన్ ఏ మతం, సౌదీ అరేబియా ఏ మతం? ఎవరు వీళ్ళంతా? ఇక్కడ మతం కోణం ఉందా? అంటే ఈ వీళ్ళ విదేశాంగ విధానం వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చడం కోసం, అమెరికాకు లొంగిపోయిన ఈ దేశ నాయకత్వాన్ని కప్పిపుచ్చడం, అసమర్థత కప్పిపుచ్చడం కోసం అదిగో ఈ చెత్త వాళ్ళ రంగంలోకి దిగుతారు. ఈ చెత్త వాళ్ళందరూ కూడా ఒకవైపు భారత్ ఇరాన్తో సంప్రదింపులు జరుపుతూ ఉంది. అయ్యా, మావి 8 గ్యాస్ ట్యాంకర్లు చిక్కుకుపోయాయి, మీరు అనుమతిస్తే హర్ముజ్ దాటుకొని వచ్చేస్తాం అని చెప్పి మన దేశం చర్చలు జరుగుతుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా మన ఫారిన్ సెక్రటరీ కూడా ప్రకటించారు. మన ప్రధాని మాట్లాడుతూ ఉన్నారు ఆ దేశ అధ్యక్షుడితో, మన ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతున్నారు ఆ దేశ ఫారిన్ మినిస్టర్తో, మన అధికారులు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఏదో విధంగా చిన్నగా తెచ్చుకోవాలి అని. అలా జరుగుతూ ఉంటే అమెరికాకు భారత్ తడాకా చూపించారు, ఇరాన్కి తడాకా చూపించారు.
అలో చేయకపోతే సుక్కలు చూపెడతామన్నారు, మీ కథ తేలుస్తామన్నారు. ఇవ్వా ఈ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేసేది? ఇవ్వా అంత చెత్త చెదారం, ఒక మతముద్ర, ఏంటో ఇదంతా నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి జనాలు ఉన్నందుకు మనం వీళ్ళని చూసి జాలిపడాలా, లేకపోతే ఇలాంటి చెత్త చెదారం పిచ్చి మనుషులందరూ కనుక జనాల్ని మోసం చేసుకుంటూ మొత్తం అంతా కనుక ఐక్యత జడగొట్టే విధంగా ఇంక విషయం నింపుకుంటూ పోతున్నా ఇటువంటి సమాజాన్ని చూసి బాధపడాలో నిజంగా అర్థం కాదు చాలాసార్లు. అందులో సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఇక నెక్స్ట్ కట్టెలు గడ్డపార్లు పట్టుకొని హార్మూజ్ జలసంధి దగ్గర నిలబడేటట్లున్నారు. భారత్ నౌకలను అడ్డుకుంటే ఇరాన్ సంగతి జరుగుతామని చెప్పి వీళ్ళు పోయి నిలబడేటట్లున్నారు. వీళ్ళ పోస్టులు వీళ్ళ కథలు చూస్తూ ఉంటే దేశంలో ఇప్పటికే ద్వేషంతో నింపేసుకుంటున్నాం కదా. అది వాడి మతం, ఈడ మతం, వాడది అన్ని దగ్గరలో ఉంది కదా. గుడి బడి మసీదు చర్చ్, ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా, రాజకీయం అని లేకుండా, క్రికెట్ అని లేకుండా అన్ని దగ్గరలో ఈ చెత్తనే చర్చ జరుగుతుంది ఇక. ఈ దేశంలో ఈ చర్చ చాలదా? అంతర్జాతీయ అంశాల్లోకి ఈ చర్చను తీసుకెళ్ళాలా? బొగ్గైపోతాం, నాశనం అయిపోతాం. ఇటువంటివి కనుక ముదిరిపోయి అంతర్జాతీయ స్థాయిలో చర్చల వరకు వచ్చిందనుకో పరిస్థితి, ఈ దేశ నాయకత్వం ముందే కాసింది ఇటువంటి చెత్త చెదారాన్ని కంట్రోల్ చేయాలి. ఇదేమైనా ఇంటర్నేషనల్ వరకు చర్చకు పోయిందనుకోండి, బుక్కి అవుతాం. 13 రోజులు యుద్ధం అయితేనే అల్లాడిపోతూ ఉన్నాం. కట్టెల పొయ్యలు సిద్ధం చేసుకుంటున్నారు, హోటళ్ళు మూతపడుతూ ఉన్నాయి, పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి, ఉద్యోగాలు పోతాయి. మన దేశ జనాభా తక్కువ లేదు. చమురు గ్యాస్ లేకపోతే ఏం చేస్తారు? ఎవడో చెత్త చెదారం పిచ్చెదవలు, కామన్ సెన్స్ లేనివాడు, పిచ్చోడు, మూర్ఖుడు, నీచుడు, ఇటువంటి ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినంత ఈజీ కాదు. కట్టెల పొయ్యిలో వండుకుంటాం, తిండి లేకుంటే అట్లే ఉంటాం. అసహించుకోండి, గాండ్రించి మొహానం ఉమ్మేయండి అట్లాంటి వాళ్ళని చూసి. యుద్ధం జరగకూడదని కోరుకోవాలి. అంతర్జాతీయంగా కనుక కొన్ని కీలక దేశాలతో చాలా వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. మన విదేశాంగ విధానం, మనం ఎవరి దగ్గర చమురు కొనాలో కూడా అమెరికా నిర్ణయించే స్థాయికి మన విదేశాంగ విధానాన్ని దిగజారిస్తే, దాని మీద చర్చ చేస్తే అది ఇదేం దారుణం అని చెప్పి అంటే వాళ్ళకు మళ్ళీ మతాల మీద దాడి. ఎట్లాంటి నీచులు ఉన్నారో చూడండి. మళ్ళీ నీచులకు ఇట్లాంటి చెత్త ఏదవలు పెట్టే పోస్టులకు మళ్ళీ లైకులు, వాళ్ళకు మళ్ళీ కామెంట్లు. ఇట్లాంటి సమాజంతో ఏం బాగుపడతాం? ఇంకెన్ని సంవత్సరాలైనా ఏంది బాగుపడేది ఇట్లాంటి సమాజంతో? అసహ్యమే ఎట్లా? ఈ సోషల్ మీడియాలో చూసి మీకు ఎవరికి అసహ్యమే ఎట్లే?